ఇంకోటి తీవ్ర స్థాయిలో ఆయన చెప్తూ వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు విపరీతంగా భూమి ధారాదత్తం చేస్తున్నారు. రియల్ కంపెనీలకు భూములు ఇవ్వడమే కాకుండా వాటి నిర్మాణ పెట్టుబడి కూడా ఎదురిస్తున్నారు. ఇది ఎక్కడ జరగదు. ఇది భూములు ఇస్తే ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా మేము కన్స్ట్రక్షన్ కూడా సబ్సిడీ ఇస్తామన్న స్థాయిలో ఇవ్వడం ఇది జరుగుతోంది. కాబట్టి మీరు అటువైపు ఉన్నారు అని చెప్పి ఒక ప్రయత్నం కూడా ఆయన తీవ్రంగా చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు మీరు అన్నట్టు ఒక ఎదురుదాడి ఇక్కడ కూడా చెప్పారు. 1.5 ఏడాది అయిపోయింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఇంకా రోజులు గడిచే కొద్దీ అది పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక దశలో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా ఇవన్నీ తెలుసుకుంటాను, మా వీళ్ళంతా కూడా సిద్ధం అవుతున్నారని. దీనికి సమాంతరంగా మీరు కనుక గమనిస్తే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా వైసీపీ యంత్రాంగాన్ని వికేంద్రీకరణ చేసి దశల వారీగా విపరీతంగా కమిటీలు, వీటన్నిటిలో 15 లక్షల మందిని దాదాపు ఇన్వాల్వ్ చేసే ఒక కార్యక్రమం, వీటన్నిటిని కూడా ఒక చోట డిజిటలైజ్ చేయడం. సో క్షేత్రస్థాయిలోనూ అలాగే ఈ డిజిటల్ స్థాయిలోనూ కూడా వీటన్నిటిని చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి. జనంలోకి వెళ్ళటం అనేది దీని క్లైమాక్స్ అవుతుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మాట్లాడుతూ ఉంటే మటుకు తగ్గేదే లేదు. చాలా తీవ్రంగానే మేము విరుచుకుపడబోతున్నాము. ఆల్రెడీ వీఆర్ ఆన్ అఫెన్స్లో ఉన్నాము, మీరే ఆత్మసమర్థంలో ఉన్నారన్న పద్ధతిలో ఆయన ఈ దాడంతా కూడా జరిగింది. మిగిలిన ఆరోపణలు ఇట్లాంటివి నిజానికి అంత ఎక్కువ వాటి గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ పద్ధతిలోనే అది నడిచినటువంటి పరిస్థితి.